హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లెటూరు అమ్మాయి 55. ఈరోజు అయితే నేను అలాగే తమ్ముడు ఆంధ్ర కాశ్మీర్కి అయితే బయలుదేరామండి. మరి ఆంధ్ర కాశ్మీర్ మీరు కూడా చూసేస్తారండి. రొటీన్గా వెళ్ళే దారి కాకుండా వేరే దారి నుంచి అయితే వెళ్తున్నామండి తమ్ముడు నేను. ఆ దారి కూడా చాలా బాగుంటుందంట. నేను కూడా ఫస్ట్ టైం వెళ్తున్నాను. ఆ దారిలో సగం వరకు అయితే నేను ఇదివరకు చాలా సంవత్సరాల క్రితం ప్రయాణం చేశాను. మిగతా దారి ఇప్పుడు కంప్లీట్ చేద్దాము. ఆ అందాలన్నీ మీరు వీడియోలో చూసేద్దరు. ఆంధ్ర కాశ్మీర్ని కూడా చూసేద్దరు. తమ్ముడిని చూస్తే నేను ఎక్కడికి వెళ్తున్నాను అన్నది ఆల్రెడీ తెలిసిపోద్ది మీకు. ఓకేనండి, అర్థమైపోయింది కదా. తమ్ముడు వాళ్ళ ఊరే ఆంధ్ర కాశ్మీర్. తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి దేన్ని ఆంధ్ర కాశ్మీర్ అంటారో. ఓకేనండి, 2 రోజులు చల్లగుండి రావాలండి. ఇక్కడ ఉడుకు 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 బాబోయ్, ఉడుకు బాగా ఉడుకు ఎక్కువ ఉంది. స్కూటీ మీద అండి, బస్సు మీద కూడా కాదు. అసలు నాకు డ్రైవింగ్ అంటేనే చాలా బద్ధకం. అలాంటిది మొదటిసారి. నాకు తెలిసి 5 గంటల జర్నీ అనుకుంటున్నాను మా ఊరు నుంచి. ఎన్ని గంటలు పట్టిందన్నది మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్తానండి. జర్నీ టైం కూడా నేనైతే 5 గంటలు వేసుకున్నాను, కాలిక్యులేట్ చేసుకున్నాను. చూద్దాము మరి మధ్య మధ్యలో మనము లొకేషన్స్ కూడా చూసుకుంటూ వెళ్ళాలి కదండి. ఆ కొండలు, ఆ మెట్టలు అవన్నీ ఎక్కాలి కదండి. ఎలా ఎక్కిస్తానో చూద్దురు. ఇది స్కూటీ మీద వెళ్తున్నాం తమ్ముడు నేను. లగేజ్ అయితే చాలా ఎక్కువగానే ఉందండి. మా ఊరు నుండి ఉదయం 7 గంటలకైతే బయలుదేరామండి. 1 గంట తర్వాత అయితే రాజమండ్రి ఎయిర్పోర్ట్ దగ్గర వరకు అయితే వచ్చేసాము. ఇది రాజమండ్రి ఎయిర్పోర్ట్ దారండి. మీరు చూడొచ్చు, ఇదేనండి రాజమండ్రి ఎయిర్పోర్ట్. ఇక ఈ ఎయిర్పోర్ట్ వచ్చేసి రాజమండ్రి కొద్దిగా దూరంలో, రాజమండ్రి నుండి రంపచోడవరం వెళ్ళే దారిలో ఉందండి రాజమండ్రి ఎయిర్పోర్టు. ఇక వెళ్ళే దారిలో తమ్ముడికైతే కళ్ళజోడు అలాగే ఒక టోపీ తీసుకోవడం జరిగిందండి. ఎండలు కదండి, ఎండలైతే మామూలుగా లేవండి మన సైడు. అది కోరుకొండ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ అండి. మా ఊరు నుండి 2 గంటలు ప్రయాణం చేసిన తర్వాత ఈ వై జంక్షన్కి అయితే చేరుకున్నామండి. ఈ వై జంక్షన్ నుండి ఇలా స్ట్రైట్కి వెళ్తే రంపచోడవరం అండి, ఇంకో 4-5 కిలోమీటర్స్. అలాగే ఇలా రైట్ సైడ్కి వెళ్తే లంబసింగి, నర్సీపట్నం, పాడేరు, చింతపల్లి ఆ రూట్ అండి. ఇప్పుడైతే మేము ఇలా రైట్ సైడ్కి వెళ్ళాలండి ఈ జంక్షన్ నుండి. ఈ జంక్షన్ వరకు అయితే ఎగ్జాక్ట్గా 2 అవర్స్ జర్నీ అండి మా ఊరు నుండి. చూస్తున్నారు కదండి బోర్డు. నేను ఎక్కడికి వెళ్తున్నానో మీకు అర్థమైపోయే ఉంటుందండి ఈ బోర్డు చూడగానే. లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయండి. ఇక్కడి నుంచి అసలు కొత్త హైవే అండి ఇది. ఈ హైవేలో అయితే అంతగా వాహనాలు లేవు ఇప్పుడు ప్రస్తుత కాలంలో. దారి పొడవునా అందాలేనండి, గ్రీనరీ అందాలు ఇంకా నేను వర్ణించను. మీరు చూసుకుంటూ వెళ్ళిపోండి. వెళ్ళగా 7 వంపుల ఘాటి ఉంటుందండి. మెయిన్ అట్రాక్షన్ 7 వంపుల ఘాటి అండి. వీడియో అయితే అస్సలు మిస్ అవ్వద్దు. ఇక ఇది వచ్చేసి అడ్డతీగలండి. చెప్తున్నాను కదండి, 7 వంపుల ఘాటి అసలు మీరు మిస్ అవ్వద్దండి. మరికొద్ది క్షణాల్లోనే 7 వంపుల ఘాటి మీరు చూసేస్తారు. స్పెషల్గా ఆ 7 వంపుల ఘాటి చూడడానికే నేను ఈ రూటుకు వచ్చాను. పైగా ఇది మాకు దగ్గర రూటు. చూస్తున్నారుగా, పాపంపేట అంట మధ్యలో. పాపం ఏం పాపం చేసిందో తెలియదండి, పాపంపేట అంట ఊరి పేరు. ఇంకా తమ్ముడు నేను నవ్వుకుంటూ వెళ్ళిపోయాము. కానీ ఇటువైపు చూసిన అందమేనండి, ఎత్తైన కొండలు, పచ్చదనం. అసలు మీరు డైరెక్ట్గా చూడాలండి, నేను మాటల్లో చెప్తే అది అవ్వదు. అంత అద్భుతంగా ఉందండి ఈ దారి అయితే. రీసెంట్ డేస్లో అయితే 7 వంపుల ఘాటి చాలా ఫేమస్ అయిందండి. ఇన్స్టాగ్రామ్లో చాలామంది తీసి పెట్టారు. కానీ మా రూట్ నుంచి లంబసింగి, పాడేరు, అరకు వెళ్ళాలంటే ఒక విధంగా ఇది కొంచెం దగ్గర రూట్ అండి. నేను అడ్డతీగల వరకు అయితే ఇది వరకు వచ్చాను. ఎప్పుడో చాలా సంవత్సరాలు అవుతుంది, 7-8 సంవత్సరాలు. కానీ తర్వాత మళ్ళీ ఇప్పుడు వస్తున్నాను అడ్డతీగలు దాటి అవతలకి రావడం. ఈ రూట్కి ఇది మొదటిసారి అండి. అలాగే వెళ్ళే దారిలో కేడీపేట ఉంటుంది, కృష్ణదేవరపేట, అల్లూరి సీతారామరాజు గారు తిరిగిన ప్రదేశం అన్నమాట అది. జీవితంలో ఇలాంటి జర్నీ ఒక్కసారైనా చేయాలండి. ఇక 7 వంపుల ఘాటి వచ్చేసి కృష్ణదేవరపేట అంటే కేడీపేటకి దగ్గరలో అండి. అది డౌన్ దిగ్గానే ఆ వంపులు 7 వంపులు దిగగానే కృష్ణదేవరపేట అండి.
ఇక ఈ వీడియోలో మీరు అల్లూరి సీతారామరాజు గారి సమాధి కూడా చూడవచ్చండి. అండి ఆల్రెడీ, కానీ ఇది మెయిన్ హైలైట్ వంపు వచ్చేసి ఇది చూసారండి అసలు ఎంత బాగుందో. ఇదిగో మా స్కూటీ అయితే ఇక్కడ పెట్టేసాము, తమ్ముడైతే ఫొటోస్ దిగుతున్నాడు. ఇదిగోండి ఇలాగా ఈ ఘాటి దిగి ఎదరికెళ్తే కేడిపేట, కృష్ణదేవి పేట. చూడండి ఎలా వస్తున్నాయో బళ్ళు. ఇప్పుడు మన బండి కూడా అలాగే కిందకి వెళ్తుంది. అబ్బబ్బబ్బా అట్లా ఎంత బాగుందో. కాసేపు ఇక్కడే ఉండాలనిపిస్తుంది, కానీ చాలా టైము అయిపోతుంది వెళ్ళేసరికి. 1 గంట ఎంతో అవుద్ది. ఓకేనా? అసలు నా మాటల్లో చెప్పలేను, మీ కళ్ళతో మీరే చూసేయండి. అసలు ఎదురుంగా కొండలు, రోడ్డు, వావ్ బ్యూటిఫుల్ అండి. అసలు నేను మాటల్లో చెప్పలేను. ఇందాకటిదేమో పైన, ఇదేమో కింద. కొండలు చూసారు ఎంత బాగా కనిపిస్తున్నాయో. రైట్ సైడ్కి వెళ్తే కేడిపేట, కృష్ణదేవి పేట. స్ట్రైట్కి వెళ్తే చింతపల్లి, అంటే లంబసింగి పక్కన చింతపల్లి అండి. ఆ ఎత్తైన కొండలు నాకు తెలిసి లంబసింగి కొండలు అవి ఉంటాయి, ఎదురుగా కనిపిస్తున్నాయి. అదిగోండి అక్కడి నుంచి రూటు రైట్ సైడ్కి వెళ్తుంది కృష్ణదేవిపేట. నెక్స్ట్ నర్సీపట్నం వెళ్ళిపోద్ది. అలా అటు నుంచి కూడా లంబసింగి వెళ్ళొచ్చు. ఇదేనండి, ఇలా రైట్ సైడ్కి వెళ్తే అక్కడ కనిపించేదే కేడిపేట. తర్వాత అటు నుంచి నర్సీపట్నం, అలా మళ్ళీ తుని వైజాగ్ రూట్ ఉంటుందండి. అటు నుంచి కూడా లంబసింగి వెళ్ళొచ్చు, కానీ ఇటు నుంచి దగ్గర, ఇటు నుంచి వెళ్ళాలి లంబసింగి. ఇక్కడ వరకు ఈ ఏరియా అంతా కొంచెం ఫ్లాట్గానే ఉందండి, పర్వాలేదు. తర్వాత ముందుకెళ్ళే కొద్దీ ఉంటుంది, మీరే వీడియోలో చూద్దరండి ఎలా ఉంది అన్నది. ఓకేనండి. ఇక అక్కడే వెళ్ళే దారిలో కొంచెం రైట్ తీసుకుంటే అల్లూరి సీతారామరాజు గారి ఉద్యానవనం. అదేనండి ఆ రెడ్కి కనిపించేది ఆయన సమాధి అంట. ఇంకా తమ్ముడు ఎలాగో ఇటే వెళ్తున్నాం కదా, జస్ట్ ఇక్కడే కదా సమాధి, చూసి వెళ్ళిపోదాం అనేసరికి ఇంకా లోపలికి రావడం జరిగిందండి. ఇక ఇదంతా అల్లూరి సీతారామరాజు గారి పార్క్ అండి.
ఇంకా మాకు లోపలికి వెళ్ళే టైం అయితే లేదండి. అప్పటికే చాలా టైం జర్నీ చేసి ఉండడం వల్ల చాలా టైర్డ్ అయిపోయాం. పైగా మాకు బండి నిండా లగేజ్ ఉండడం మూలాన ఇంకా బయట వరకు చూసేసి అయితే మళ్ళీ రిటర్న్ అయ్యాం. వెళ్ళే దారి పక్కనే ఉందండి సమాధి అల్లూరి సీతారామరాజు గారిది. నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి స్వాతంత్ర సమరయోధుల సమాధి చూడడం. వ్యూ చూసారండి, బాగుందండి. ఇప్పుడైతే మేము ఆ కొండ ఎక్కాలండి. అక్కడ రెడ్ కనిపిస్తుంది కదా, అదే రోడ్డు అంట. ఆ కొండ దాటి అవతలకి వెళ్తే చింతపల్లేనా ఇంకేదన్నా ఊరుందా అక్కడ? ఇక్కడ నుంచి మొత్తం కొండనండి. ఇప్పటివరకు మేము కొంచెం ప్రయాణించింది నార్మల్ ప్రదేశమే, చదునైన ప్రాంతమే. ఇంక అక్కడి నుంచి అండి అసలైనది. ఇది వ్యూ అయితే చాలా బాగా కనిపిస్తుందండి. ఇక్కడ చూస్తున్నారండి, బాగుందండి. మీకు కూడా బాగా అనిపిస్తుందా? చూసి ఆనందించండి. కేడీపేట కొంచెం దాటగానే, అదే కృష్ణదేవరపేట దాటగానే వెళ్ళేదారిలోనే రైట్ సైడ్ మీకు ఇప్పుడు 2 భవనాలు కనిపించినాయి కదండి, వాటికి ఒక చిన్న చరిత్ర ఉందండి. చూస్తూనే ఉండండి. అయితే ఈ లోపలికి మనకు తెలిసిన రిలేటివ్స్ ఉన్నారు, వాళ్ళ హౌస్కి వెళ్తున్నాము. ఈ 2 భవనాలు వచ్చేసి ఇప్పుడు అల్లూరి సీతారామరాజు గారితో పాటు స్వాతంత్ర సమరంలో ఇంకో ఇద్దరు గంటన్న ద్వారా మల్లన్న ద్వారా అనే ఇద్దరు వ్యక్తులు కూడా పోరాడటం జరిగిందంటండి. వాళ్ళ ఫ్యామిలీస్కి అల్లూరి సీతారామరాజు గారి ట్రస్ట్ వాళ్ళు ఈ 2 భవనాలు నిర్మించి ఇవ్వడం జరిగిందంటండి. అంటే వాళ్ళ వారసులు ఉంటారు కదా, మనవాళ్ళు, ముని మనవాళ్ళు. అలా చూసారు కదండి, ఒక్కో భవనం 3 అంతస్తులు ఉందండి. ఇక ఇది కూడా చూసి బయలుదేరాము. ఇప్పుడు ఆ భవనంలో ఉంటున్న వాళ్ళ హౌసెస్ అయితే ఇవి అండి. అప్పటి స్వాతంత్ర సమర యోధుల హౌసెస్ అన్నమాట. భోజనం అంటున్నారా? లేదు, అక్కడ వంట చేస్తున్నారు. ఎక్కడ వాళ్ళు? రోహిణి వాళ్ళు. షాయ్ హాయ్ చెప్పు. హాయ్ హలో. చూసారా? వెళ్ళవలసిన ప్రాంతానికి అయితే ఇంకా వెళ్ళలేదండి. ఇక్కడ మీరు హౌసెస్ చూసారు కదా, గంటన్న దొర, అల్లూరి సీతారామరాజు వాళ్ళు స్టే చేసిన లొకేషన్ ఇదంతా. ఆ విలేజ్లో ఉన్నామన్నమాట. తీగలమెట్ట అనే గ్రామంలో ఉన్నాం ప్రజెంటు. ఆ పక్కనే ఇప్పుడు మీరు భవనాలు చూసారు కదండి, ఆ పక్కనే అన్నమాట. తను వచ్చేసి సాయి బ్రదర్, వాళ్ళ వైఫ్ వచ్చేసి తను తులసి సిస్టరు. తనది బాబీ తమ్ముడు వాళ్ళ ఊరు, ఇప్పుడు మేము వెళ్ళే వాళ్ళ ఊరు. ఈ ఊరికి కోడలు తను అనమాట. లాస్ట్ టైం నేను వెళ్ళాను కదండి, అప్పుడు ఇద్దరు అక్కడే ఉన్నారు. తను విఆర్ఓ చేస్తారు, తులసి సిస్టర్. బాబీ తమ్ముడు వాళ్ళ రిలేటివ్స్ తులసి విఆర్ఓ మేడం. వాళ్ళ హస్బెండ్ ఏమో సాయి. లాస్ట్ వీడియోస్లో చిన్న చిన్న క్లిప్స్లో కనిపిస్తారు, నేను వెంటపాడు వెళ్ళిన వీడియోస్లో. ఇక ఎదురుగా కొండలకు చూస్తారు కదండి, ఇప్పుడు ఆ కొండలెక్కి అవతలు దాటితే మేము వెళ్ళవలసిన గమ్యం. ఫుడ్ తిని వెళ్ళండి అన్నారు, కానీ అక్కడ మన కోసం అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నారు ఆల్రెడీ. సో మాకైతే ఫ్రూట్ సలాడ్ ఇచ్చారు, ఫ్రూట్స్తో తయారు చేసిన జావా, రాగి జావా. ఒకటి అలా 2 పిట్టలు తెస్తే అవి వదిలేసి ఎవరికి చాలా అవి గువ్వ పిట్టలనా. తాటాకు పందిరి చక్కగా ఉందండి ఇక్కడైతే. కొండ మామిడి పళ్ళు అంటండి, నేను కూడా ఫస్ట్ టైం చూడడం. నిజంగానండి, బుడ్డిగా ఉన్నాయి, ఇంకా చిన్నగా ఉంటాయంట. చింతపల్లి సైడు ఏ బుడ్డుగా ఉన్నాయంటే ఇంకా బుడ్డుగా ఉంటాయంట. ఎప్పుడు తినలేదు, ఫస్ట్ టైం టేస్ట్ చేయబోతున్నాను. స్వీట్గానే ఉంటాయా సిస్టర్? ఓకే. ఇక అక్కడ స్వాతంత్ర సమర యోధుల హౌసెస్ అవన్నీ చూసేసి మళ్ళీ స్టార్ట్ అయ్యామండి. మళ్ళీ హైవేకి వచ్చేసాము. ఇక కొండ ఎక్కుతున్నాము. ఇంకా కొండ మామిడి పళ్ళు అయితే నేను టేస్ట్ చేశానండి. అవి కొంచెం తీయగా పుల్లగా ఉన్నాయండి. ఇదే అండి అసలైన ఘాటి. ఇప్పుడు మనం వచ్చిన ఘాటి కంటే పెద్ద ఘాటి అండి. చాలా హైట్గా ఉందండి ఈ కొండ అయితే. మీరే చూడవచ్చు అసలు ఎన్ని మెలికలు తిరిగి కొండ ఎక్కించానో నాకే తెలియదండి. బండి డ్రైవింగ్ నేనే చేశాను. మొదటిసారి అండి ఇలా ఘాటిలో కొండ ఎక్కించడం. చాలా థ్రిల్లింగ్ అనిపించిందండి నాకు. పైకి వెళ్ళి మళ్ళీ కిందకు చూడగానే అదొక హ్యాపీ ఫీలింగ్ అండి. అలాగే మీరు ఇక్కడ అద్దాలు చూడొచ్చండి. అవి ఎందుకు వేస్తారంటే, ఇప్పుడు మనం మలుపులో ఉన్నప్పుడు ఎదురుండి ఏదైనా వాహనం వస్తున్నప్పుడు ముందుగానే చూడొచ్చండి. అంటే మనం ఇటు సైడ్ కింద డౌన్లో ఉంటాం కదండి, పైనుంచి వచ్చేవాళ్ళు మనకు కనిపిస్తారు. అంటే యాక్సిడెంట్ జరగకుండా అనమాట, ముందుగానే జాగ్రత్త పడడానికి ప్రతి మలుపులో వంపులో అలాంటివి ఉన్నాయండి అద్దాలు. ఇంక పైకి వచ్చేసామండి, బాగా మీరు వ్యూ చూడొచ్చు.
మొత్తం చూపించు. కెమెరా పట్టట్లేదండి, జూమ్ చేస్తే అస్సలు లొకేషన్ చూడాలి. అద్భుతం అండి, ఏదో విమానంలో నుంచి పైనుంచి చూసినట్టు అనిపిస్తుంది నాకైతే. చాలా హైట్కి వచ్చేసాం మేమైతే. కింద చూడండి ఎలా ఉందో. ఇక ప్రయాణం చేసి 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 అవతల నుంచి యువతలకైతే వచ్చేసామండి. యువతల కొంచెం డౌన్ తక్కువే. ఇదే అండి పెంటపాడుకైతే వచ్చేసాను, చింతపల్లి పక్కన ఉన్న పెంటపాడుకి. ఇక ఈ హైవే ఇలాగా లంబసింగి నుండి పాడేరు, పాడేరు నుండి అరకు వెళ్ళిపోద్దండి. ఇదేనండి నేను స్టే చేసే ఊరు. అదిగో మా రోహిణి మరదల గారు అక్కడ మా కోసం రెడీగా ఎదురు చూస్తున్నారు. ఇక్కడ నుంచి లంబసింగికి 20 కిలోమీటర్లు అండి. ఫైనల్గా అయితే పెంటపాడుకు మళ్ళీ వచ్చేస్తానండి, అల్లూరు జిల్లా పెంటపాడుకి. ఏది పెద్దమ్మ, పెద్దమ్మ రావాలి, ఎక్కడున్నావు, ఎలా ఉన్నావు, బాగున్నావా? మళ్ళీ వెంటనే వచ్చేస్తాను, నెల రోజుల్లో మళ్ళీ మీ ఊరికి వచ్చేస్తాను. కూర్చోదా. లాస్ట్ వీడియోస్లో చూస్తారు కదండి, పెద్దమ్మతో వంట చేయించాను. ఏంటి జ్వరం వస్తుంది ఏంటి పెద్దమ్మ? మరి బాగాలేదు, కొంచెం వేడికి తగులుతుంది. మందులు వాడలేదా? వాడుతున్నాను కానీ తగ్గట్లేదు. అయ్యో, ఇంజెక్షన్ చేయించాల్సింది. జ్వరం వస్తుందండి పెద్దమ్మకి. ఇదిగో ఒళ్ళు హీట్ ఎక్కిపోతుంది. వేసుకున్నావు ట్యాబ్లెట్స్ మరి? రెస్ట్ తీసుకో. ఓకే, నేను స్టే చేసేది అయితే అక్కడండి, రోహిణి మరదలు గారు, మా రోహిణి మరదలు ఉన్నారు అక్కడ. ఓకే అండి, నేను స్టే చేసే ఇల్లు అయితే ఈసారి ఇల్లు మన రోహిణి మరదలు ఉన్నారు కదా, లాస్ట్ వీడియోలో మీరు చూస్తుంటారు. రోహిణి మరదలు అలాగే బ్రదరు, చిన్ని బ్రదరు. ఇంట్లో మాకు లాస్ట్ టైం నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఫుడ్ విందుకు పిలిచారనమాట. ఫుడ్ తిన్నాను, ఆ వీడియో కూడా ఉంటుంది చింతపల్లిలో లాస్ట్ రోజు అనేసి, పాత వీడియోస్ చూసుకుంటే. ఇప్పుడైతే ఇంకా ఇప్పుడు ఉన్నన్ని రోజులు, అంటే ఎన్ని రోజులు ఉంటానో నాకు తెలియదు, 5 days ఉండొచ్చు, ఎన్ని రోజులు ఉండొచ్చు చెప్పలేను. ఈసారి అయితే మరదలు, రోహిణి మరదలు గుర్తొచ్చారండి, లాస్ట్ వీడియోలో చూస్తుంటారు. ఇక్కడ స్టే చేస్తాను, చూద్దురు. మేమిద్దరం కలిసి ఒక వంట కూడా చేస్తామండి. చూస్తూ ఉండండి, మిస్ అవ్వద్దు. చాలా బాగా చేస్తుంది రోహిణి వంటలు. సరేనండి, మా కోసం అయితే ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నారండి. ఎప్పుడు వస్తారా అని మొన్న నుంచి ఫోన్లు, అలాగే ఇప్పుడు కూడా ఫోన్ చేశారు పొద్దున్న. అలాగే మేము మధ్యలో అంటే ఎంత లెక్క వచ్చామనేసి. ఓకే, మేము రావడానికైతే మొత్తము 7 hours పట్టిందండి. 7 hours అంటే అందులో 2 hours తీసేయాలి. ఎందుకంటే మధ్యలో చూస్తారు కదండి, అల్లూరి సీతారామరాజు గారు అని వేరే విలేజ్ మధ్యలో వెళ్ళడం జరిగింది. అక్కడ ఒక 1 hour పోయింది. నెక్స్ట్ మేము వీడియోస్ తీసుకుంటూ ఘాట్ల దగ్గర ఆఫ్ చేసుకుంటూ రావడం, మళ్ళీ టిఫిన్ దగ్గర ఇక్కడ ఒక 1 hour, అలా 2 hours తీసేయాలండి. 2:30కి వచ్చాం, 12:30కి రావాలి యాక్చువల్గా. 2:30కి రావడం జరిగింది. మొత్తం 230 కిలోమీటర్లు వచ్చిందండి. 2:25, 2:30 అలా వచ్చింది మా ఊరు నుంచి ఇక్కడికి. ఎక్కడ ఆగకుండా వచ్చేస్తే 5 hours జర్నీ. ఇంకా స్పీడ్గా వస్తే ఇంకో అరగంట ముందు రావచ్చాము. కారు మీద వచ్చే వాళ్ళైతే 1 గంట తగ్గుద్ది, 4 గంటలోపు వచ్చేయచ్చు. ఎందుకంటే ఇంకా స్పీడ్గా వస్తుంది కదా కారు. నేనేమో ఎక్కడైనా మంచి లొకేషన్ కనిపిస్తే చాలు అక్కడ బండి స్లో చేసేదాన్ని. ఫస్ట్ టైం అండి అసలు 5 hours 7 hours జర్నీ చేయడము చాలా థ్రిల్లింగ్ ఉంది. 7 hours కాదులే, 5 hours అనుకోండి ఆగకుండా జర్నీ చేయడం. ఓకే, తినేంత మా కోసం తినకుండా ఎదురు చూస్తున్నారు మరదల గారు, అలాగే మన బ్రదర్ చిన్ని గారు.